గురుగారు, సమస్త జీవరాశి పంచభూతాల మూలంగా జీవిస్తున్నాయి కదా! మరి ఈ పంచభూతాల రుణం తీర్చుకోవటం ఎలా అంటారు? పంచభూతాలు భూమి, వాయువు, అగ్ని, ఆకాశము, నీరు. వీటి రుణం ఎలా తీర్చుకోవాలి? ఆ భూమికి ఏ కష్టము కలుగకుండా మనం చూసుకోవాలి. కానీ మనం ఎన్ని పనులు చేస్తున్నాం భూమి మీద? అందుకోసమని ఉదయం లేవగానే కాళ్ళు పెట్టకముందే, భూమి మీద పెట్టకముందే మనం ఏమని ప్రార్థిస్తున్నాం? సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం క్షమస్వం పాదస్పర్శమే, లేదా పాదస్పర్శం క్షమస్వమే, ఎట్లయినా చెప్పుకోవచ్చు. అమ్మా, నేను నా నైమిత్తికమైనటువంటి కర్మల కొరకు భూమి మీద నిలబడాలి కనుక, ఒక్కొక్కప్పుడు పరుగు పెట్టాలి కనుక, ఒక్కొక్కప్పుడు నడవాలి కనుక, ఒక్కొక్కప్పుడు నా నివాసమునకు ఇల్లు కట్టుకోవాలి కనుక గోతులు తీస్తాను, పునాదులు వేస్తాను. కనుక నా ఈ నిత్య నైమిత్తికమైన కర్మ కొరకు నేను చేసేటువంటి దాన్ని నీవు మాతృభావం చేత క్షమించి నన్ను ఆశీర్వదించవలసింది అని ఆ తల్లికి ఒక మాట చెప్పటం మనం కృతజ్ఞతను తీర్చుకోవటం. ఆ భూమికి జలము, నీరు, ఆ నీటి యందు ఏ విధమైనటువంటి కాలుష్యము లేకుండా చూసుకోవటం. ఆ నీటిని మనం ఉపయోగించుకోకుండా ఉండలేము. తెల్లవారు లేస్తే నీరు కావాలి. ఆ నీటిని ఉపయోగించుకోకుండా ఉండలేం కనుక అది సమిష్టిగా ఉన్న జలరాశిలో కాకుండా విడిగా నీవు కొంత జలాన్ని స్వీకరించి ఆ జలరాశితో నీవు ఏ విధంగా అయినా శుభ్రం చేసుకో. నదికి వెళ్ళి అక్కడ బట్టలు ఉతకడం అనేటువంటిది దోషం, అది మహాపాపం. నదిలోనే సబ్బు రుద్దుకుని షాంపూ పెట్టుకుని స్నానం చేయడం అనేటువంటిది మహాపాపం. నదిలో అసలు ఏది రుద్దుకోవలసిన పనిలే. బాగా మాసినటువంటి వస్త్రాన్ని ఓ నదికి వెళ్ళి, ప్రవాహ జలం దగ్గరికి వెళ్ళి ఆ వస్త్రాన్ని 4 సార్లు అలా అనండి. ఆ తరువాత ఆ వస్త్రాన్ని చూస్తే తెల్లగా కనబడుతుంది. అది దాంట్లో ఏ విధమైనటువంటివి వేయక్కర్లా, వ్యానిష్, కంఫర్ట్ ఇవేమి అక్కర్లా. తెల్లగా మలినమంతా పోయి కనపడుతుంది. ఆ ప్రవాహమే దాన్ని శుభ్రపరుస్తుంది. కనుక కేవలం ఒంటి శుభ్రం కోసం నదికి వెళ్ళక్కర్లా, మానసికమైన శౌచం కోసం నదికి వెళ్ళాలి. అందువల్ల సబ్బులు ఇవన్నీ రుద్దితే ఏమవుతుంది? మహాపాపం వస్తుంది. ఎట్లా వస్తుందయ్యా? చేపలకు ఆహారం నీటిలో వచ్చేటువంటి బుడగలు, వాటి ఆహారం. ఈ సబ్బు రుద్దడం నురుగు ద్వారా బుడగలు వస్తున్నాయా లేవా? ఆ బుడగల్ని తినటానికి వస్తాయి. అది సబ్బు వల్ల వచ్చినటువంటి బుడగలు అవ్వటం చేత వాటి ప్రాణాలు పోతాయి. నువ్వు నదీ స్నానం చేసిన పుణ్యం సంగతి దేవుడు ఎరుగు, దాన్ని చంపినటువంటి పాపం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ కారణం చేత ఆ విధంగా చేయకుండా ఉండడమే ఆ జలమునకు మనం కృతజ్ఞత తీర్చుకోవటం, మలినం చేయకుండా. అట్లాగే వాయు కాలుష్యం జరగకుండా చూసుకోవటం. అర్థమైందా అండి? ఆ అగ్నిని దేనికి మనం ఉపయోగిస్తున్నాము అనేటువంటిది చూడాలి. ఇంధనము అని పేరు దానికి. ఆ ఇంధనము అంటే అర్థం ఏమిటంటే ఎక్కడ ఉపయోగించవలెనో అక్కడ మాత్రమే ఉపయోగించేటువంటిది అని అర్థం. అన్నిటికీ ఉపయోగించేది అని కాదు. ఆ అగ్నిని ఓ హోమం చేయడానికి, లేదా నీవు బ్రతకడానికి కావలసిన ఆహారాన్ని తయారు చేసుకోవటానికి, ఇటువంటి వాటికి ఉపయోగించాలి. లేదు పనికిరాని మలిన పదార్థాలు ఏవైనా ఉంటే ఆ మలిన పదార్థాలను ఏం చేయాలి? మళ్ళీ మట్టిగా మార్చడానికి చేయాలి. అంటే ఒక గోతిని తీసి ఆ లోపల కనుక అదంతా వేసేస్తే, మళ్ళీ పైన కప్పు పెట్టేసేస్తే కొంతకాలానికి ఆ లోపల ఉన్న చెత్త అంతా కూడా ఏమైపోతుంది? మట్టిగా మారిపోతుంది. దానంతరం ఇది మారుతుంది. అలా ఏదో ఆ ధూమపానానికి అగ్నిని ఉపయోగించడం,
ఇటువంటి వాటికి కాకుండా ఆ అగ్నిహోత్రాన్ని పవిత్రమైనటువంటి వాటికి ఉపయోగించడమే అగ్నిని మనం కృతజ్ఞత తెలియజేసుకోవటం. కాకపోతే కలి ప్రభావం చేత ఇవాటి రోజున అనేక రకాలైనటువంటి దుర్మార్గములు భూమి పట్ల, జలము పట్ల, ఆకాశము పట్ల, అట్లాగే అగ్ని పట్ల, వాయువు పట్ల కూడా జరుగుతున్నాయి కనుకనే ఇప్పుడు శాస్త్రవేత్తలు అనేక మంది చెబుతున్నారు, సూర్యకిరణములు భూమి మీద ప్రత్యక్షంగా పడకుండా మధ్యలో భగవంతుడు ఒక పొరను ఏర్పాటు చేశాడు. దాన్ని ఓజోన్ అని పేరు పెట్టాం మనం. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు, దానికి రంధ్రములు ఏర్పడినవి, ఆ రంధ్రములు పెరిగి పెద్దవవుతున్నవి, దానివల్ల భూభాగములో ఉండేటువంటి వారికి కొంతకాలానికి ఇబ్బంది కలుగుతుంది అని అనేక రకాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చెబుతున్నారు. దేనివల్ల జరుగుతుంది? వాయు కాలుష్యం వల్ల, అగ్ని కాలుష్యం వల్ల, జల కాలుష్యం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక ఈ పంచభూతాలకు ఏ విధమైన కాలుష్యమును అంటకుండా లోకంలో ఉన్న ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు తన బాధ్యతగా భావించడమే పంచభూతములకు కృతజ్ఞత తెలియచేయుట. అంతే తప్ప భూమిలో కొంత భాగాన్ని కొద్దిగా మట్టి తీసుకెళ్ళి పూజా మందిరంలో పెట్టి, ఓ చెంబుతో నీళ్లు తీసుకెళ్ళి పూజా మందిరంలో పెట్టి, ఓ గాలి కొంత దేంటోన్నా పట్టి ఓ పూజా మందిరంలో పెట్టి పసుపు కుంకుమ వేసి పూజ చేయటం కృతజ్ఞత తీర్చుకోవటం కాదు. కాలుష్యం లేకుండా చూసుకోవాలి. ఇది ప్రతి మనిషి హృదయంలోనూ కలగాలి.